జై గురుదేవ్ దత్త. జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస్తరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 28 ఫిబ్రవరి 2025 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి పాడ్యమి తెల్లవారుజామున 3:16:34 వరకు. నక్షత్రం శతభిష మధ్యాహ్నం 1:40:14 వరకు. వర్జం రాత్రి 7:27:29 నుండి 8:54:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56:49 నుండి 9:43:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:51:54 నుండి 1:35:55 వరకు. అమృత గడియలు ఉదయం 7:05:12 నుండి 8:32:59 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:08:23 నుండి 5:35:12 వరకు. రాహుకాలం ఉదయం 11:14 నుండి 12:28:23 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి.
పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిజిస్టర్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్,
ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? 25/4/2007. టైం అమ్మా? ఇప్పుడు చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అబ్బాయి కార్తీక్ ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. కర్కాటక రాశి, వృషభ లగ్నం అంటారండి. బాబు జాతకరీత్యా శుక్రుడు యొక్క స్థితి చాలా బాగుంది. శని బాగున్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, బాబు జాతకంలో కుజుడు మరీ బలంగా ఉన్నారండి. గురుడు వలన మనకి ఇబ్బందులు ఉంటాయి. కుజ, గురు, బుధులకి శ్లోకాలు చదువుకోవాలి. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఏకాగ్రత పెరుగుతుంది. చదివిన పాఠ్యాంశాలు గుర్తుంటాయి. అగ్రెషన్ తగ్గుతుంది. కోపం అనేది ఎక్కువగా ఉండేది తగ్గుతుంది అనమాట. వీటికి కానీ పరిహారాలు చేయమని చెప్పండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. బాబు బస్సు నడవట్లేదండి. ఓకే. చదువు కూడా అసలు మిగతా అన్ని విషయాల్లో తింటా ఉంటాడు కానీ చదువు అసలు మైండ్ పెట్టట్లేదు. ఏదో స్కూల్కి వెళ్తాడు, వస్తున్నాడు, అంతేగాని లేదమ్మా ఇది కుజుడు. చదవమంటే ఏదో 4 ముక్కలు చదువుతాడు కానీ ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడండి. ఓకే. మామూలుగా అయితే ఇంకా ఎక్కువలోనే ఉండాలి కానీ ట్రీట్మెంట్లు అవన్నీ చేస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చాడు కానీ చదువు అసలు ఏం లేదండి లెక్క. లేదమ్మా కొద్ది ఇంప్రూవ్ అవుతాడు. ఎందుకంటే ఇంకా చిన్నవాడే కాబట్టి మీకు చదువు మీద మైండ్ పెడతాడా లేదా? ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి కూడా హ్యాండ్స్ కొంచెం ప్రాబ్లం. అందువల్ల మెడికల్ గా అప్లై చేసాము. వేరే పర్సన్ మంచిది మంచిది అమ్మ, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం. అన్ని చేస్తున్నాం ట్రీట్మెంట్. ఇప్పటికి
ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవన్నీ వాడుతున్నాము, ఎక్సర్సైజ్ అవన్నీ చేయిస్తున్నాం. మేమేం ప్రయత్న లోపం ఏం లేదు, కానీ బాబుకి మనకు వస్తుందా, ఎప్పుడు వస్తుంది, చూడండి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి, అదే పెద్దది. చూడండి 2026 జూలై తర్వాత మార్పులు మీరు చూస్తారు కొంత. అంటే వెంటనే నడిచి వెళ్ళిపోతాడు అలా అని కాకుండా, ఎందుకు అలా జరిగిందంటే 12 ఏంట రవి బుధుల యొక్క స్థితి ఒకటి. తర్వాత బాబు జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది దశ కూడా 2 దశలు బాగాలేదు. 17 ఏళ్ళు నడిచేటువంటి బుధ దశ ఏదైతే ఉందో ఫస్ట్ పుట్టినప్పుడు అది మనకి ఇబ్బంది పెట్టేది, అక్కడ 8 ఏళ్ళు అక్కడ. తర్వాత కేతు దశ మనకి ఇబ్బంది పెడుతుంది 7 ఏళ్ల పాటిది ఇది. అందువల్ల మనకి ఇలా జరిగింది. తర్వాత శుక్ర మహాదశ రాబోతుంది. శుక్రుడు బలంగా ఉన్నాడు, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. కావున గురు కుజ బుధులకి పరిహారాలు చేయడం వల్ల మీ అబ్బాయిలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీ అబ్బాయి చదువుకు అవుతాడు, అన్ని క్లియర్ అవుతాయి. నేను చెప్పింది ఫాలో అవ్వండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాలుకి ఇలా ఇబ్బంది ఉందని, చేతికి ఇబ్బంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఒకటి చూపిస్తే అసలు మ్యారేజే మీరు చెయ్యొద్దు, అసలు అబ్బాయికి అనుకూలంగా లేవు గ్రహాలు, అది ఇది అని అన్నారు. అమ్మ అవన్నీ పక్క పెట్టండి. ఇప్పుడు మనం చదువుకుంటున్న మ్యారేజ్ గురించి వద్దు. ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఈ అబ్బాయికి చదువు మీద ధ్యాస రావాలి, చదువులో ఇంప్రూవ్మెంట్ రావాలి, వస్తుంది. ఫస్ట్ అది వస్తుంది, పక్క పెడదాం. తర్వాత హెల్త్ పరంగా మీకు మంచి డాక్టర్లు దొరుకుతారు. నేను చెప్పి చేయించిన తర్వాత మీకు మంచి డాక్టర్లు దొరుకుతారు. మీరు అలా అనుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక జెమినీ టీవీలో శుభయోగం కార్యక్రమం 2012-13 చెప్పే ప్రాంతంలో సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లలు, వాళ్ళు బతకరేమో అన్న సిచ్యువేషన్లో, నడవలేరేమో. ఒక అమ్మాయి అయితే పూర్తిగా స్కోలేసిస్ మొత్తం వండిపోయింది, ఒక అమ్మాయికి చెయ్యి ఉండదు. పెళ్ళిళ్ళుగా నేను జెమినీ టీవీ ముఖత చెప్పిన వాళ్ళు, ఒక అమ్మాయికి చార్టెడ్ అకౌంటెంట్ వచ్చారు భర్తగా, అమ్మాయికి చెయ్యి ఉండదు ఇక్కడ. ఇంకో అమ్మాయికి ఒక కాలు మొత్తం విరిగిపోయింది, యాక్సిడెంట్లో పోయింది. అమ్మాయికి పెళ్లి కాదనుకుని అమెరికాలో సూపర్ సెటిల్ అయిందట. అర్థమైందమ్మా. ఇట్లాగా ఒక అమ్మాయి స్కోలేసిస్ MBA కంప్లీట్ చేసింది. మొన్న జెమినీ టీవీ చూసి వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని అంతా మాట్లాడారు. అందువల్ల మీ అబ్బాయికి మార్పు వస్తుంది, జాబ్ వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ డాక్టర్ల సలహాలు, మీరు కొత్త డాక్టర్లు దొరకటం, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వటం ఎన్నీ వస్తాయి శుక్రదశలో. కానీ జపం మటుకు కంపల్సరీ చేయించండి గురు కుజ బుధులకి. ఎందుకంటే శుక్రమహాదశ యోగాన్ని ఇస్తుంది, శుక్రదశ యోగాన్ని ఇస్తుంది అని చెప్పా. కానీ గురుడికి పరిహారం చేయకపోతే శుక్రుడు యోగాన్ని ఇవ్వడు. అప్పుడు ఏమవుతుంది, నేను చెప్పింది తప్పు అవుతుంది. అర్థమైందా? నేను చెప్పింది మీకు యాస్టీస్గా రిజల్ట్ రావాలంటే గురు పూజ బుధులకి జపాలు చేయించండి. ఓకే, అందుకని అబ్బాయికి చదువులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డాక్టర్ ట్రీట్మెంట్ మారటం వల్ల కానీ, మంచి డాక్టర్ దొరకటం కానీ, మీకు ఇంకో డాక్టర్ చూపించడం వల్ల కానివ్వండి, రెస్పాండ్ అనేది డెఫినెట్గా మారుతుంది. తర్వాత ఆ అబ్బాయి తన కాళ్ళ మీద తల నిలబడతాడు, జాబ్ వస్తుంది. ఓకే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఏమండి? 14/5/1972. టైం అండి? పొద్దున్న 3:15. ఎక్కడ పుట్టారు? కావాలి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీన లగ్నంలో పుట్టారమ్మా. రాశి వచ్చేసి వృషభ రాశి అవుతుంది. ఓకే, మీకు ఇప్పటి వరకు మంచి దశ నడిచినప్పటికి కూడా, ఎందుకని గురు మహదశ నడిచింది మీకు మొన్న 23 వరకు. అయినప్పటికీ జాబ్లో ఎందుకు మీరు సక్సెస్ అవ్వలేకపోయారు అంటే కారణం శని రవి శుక్ర గ్రహాలు. శని రవి శుక్ర గ్రహాలు వాళ్ళ శ్లోకాలు రెగ్యులర్గా చేయండి, మీకు డెఫినెట్గా మంచి మార్పు వస్తుంది. శని రవి శుక్రుడా? అవునండి, అవునండి. ఓకేనమ్మా. అదే ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందండి. అది ముందు ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చారు జాబ్ ఇచ్చేయమని, ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పోస్ట్ గవర్నమెంట్. ఓకే, అది మళ్ళీ వాళ్ళు హైకోర్టులో వేశారు. ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది, అది ఇంకా అవ్వటం లేదు. అందరూ చెప్తున్నారు, జాతకంలో కూడా కనిపిస్తుంది, కానీ ఎప్పుడు అనేది కాదు. జాతకంలో కనిపించినా మీరు రెమెడీ ఏం చేశారనేది ఇంపార్టెంట్. ఎప్పుడు దాకా ఇప్పుడు చూడండి అమ్మా, 26 మార్చి నుంచి 28 మధ్యలో క్లియర్ అయిపోద్ది. 26 మార్చి నుండి 28 మధ్యలో రెమెడీస్ చేయాలి. ఎందుకంటే గురు శుక్రుల యొక్క పరస్పర దృష్టిలు మంచివి కాదు, గురుడు పాడైపోతాడు మీకు. ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలో కూడా, మీ అబ్బాయి జాతకంలో చూడండి ఎందుకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యాడు, గురు శుక్రుడు పరస్పర దృష్టిలు. మీ జాతకంలో శుక్రుడు పాపేయాడు. గురు శుక్రుల యొక్క పరస్పర దృష్టిలో ఏమవుతుంది, మనం ఏమున్నా కానీ మనం ఎందుకు పనికి రాకుండా అయిపోయినట్టు అయిపోతాం, మొత్తం నిర్వీర్యం అయిపోతుంది లైఫ్ అంతా. ఇప్పుడు మీ జాతకంలో జాబ్ పరంగా అయింది. ఎందుకు అయింది? మంచి మహాదశ, గురుడు 10వ అధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల అందరూ ఏం చెప్తున్నారు, నీకు వస్తుందని చెప్తున్నారు. కానీ ఆ గురుడికి ఏమైంది, శుక్రు గురుడు పరస్పరం మ్యూచువల్ ఆస్పెక్ట్లో ఉండటం వల్ల గురుడు బలహీనపడిపోతాడు, పైగా గురుడు వక్రించాడు. ఇదొకటి. తర్వాత మీ జాతకంలో గురుకుజులు పరస్పరం చూసుకోవడం వల్ల లీగల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ విన్ని మీరే అవుతారు. ఎప్పుడు అవుతారు? శుక్రుడిని, శనిని, రవిని మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు. అందువల్ల మీరు రెగ్యులర్గా శ్లోకాలు గట్టిగా చేయండి. ఓకే, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. 26 నుంచి మీ క్లారిటీ. మంచిదమ్మా, మీరు అన్నీ ఏం చేయించండి. మనకు కావాల్సింది శుక్ర, శని, రవి కావాలి. గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా కర్మ బాగపోతే దేవుడు ఏం చేయలేడమ్మా. కర్మ బాగపోతే దేవుడు మీకు లక్ష్మీనరసింహస్వామి ఎదురుగా వచ్చి నిలబడ్డా ఆయన ఏం చేయలేడు. మన కర్మ అంతే, అర్థమైందా? అందువల్ల కర్మకు సంబంధించిన సూచించే శాస్త్రం అది అదృఢ కర్మ.
శుక్ర శని రవికి పరిహారాలు చేయండి, మీ పని అవుతుంది. సరేనా? అదే జాగ్రత్త. జాతకంలో మనకి ఎక్కడా తెలియట్లేదు లోపాలు ఉన్నాయిగా. అది కాదమ్మా, లోపాలు ఉన్నాయి క్లియర్గా తెలుస్తుంది కదా. మీ జాతకంలో చంద్రుడు అస్తంగతం, చంద్రుడు బలహీనంగా ఉన్నాడు. క్షీణచంద్రుడు పంచమాధిపతి, క్షీణచంద్రుడు ఏమిటి శనితో కలిశాడు. నువ్వేదనుకుంటే అది జరగదు. సన్యాసి యోగం కింద. సన్యాసి యోగం అంటే ఏంటి? ఏం ఉండదు, హ్యాపీనెస్సే ఉండదు, నిద్రలేని రాత్రులు గడపాలి. క్లియర్గా ఉంది. తర్వాత రవి 2వ ఇంట్లో ఉంటే డబ్బులు సంపాదించకూడదు, డబ్బులు మీరు సంపాదించకూడదు. 2వ ఇంట్లో రవి ఉన్నాడు, అది క్లియరిటీ. రవి ఉచ్చులో ఉంటే పనికిరాదు మనకి. ఇక్కడ రవి ఉచ్చులో ఉండటం వల్ల మీకు నష్టం, ఇంకా డబ్బులు రావు, అయిపోయింది, పని చేయదు. ఉచ్చులో ఉంటే అదే కదా శాస్త్ర పుస్తకం చదువుకుని జాతకం వేరును ఇది వేరు. రవి ఉచ్చులో ఉంటే మీకు డబ్బులు రావు, అయిపోయింది. కుజశుక్రులు కలిస్తే అయిపోయినట్టేగా. కుజశుక్రులు కలిస్తే ఏముంది? డబ్బులు రావు, ఎదుగుదల ఉండదు, పితృసౌఖ్యం ఉండదు, పిత్రాజితం ఉండదు. తర్వాత శని రవిలు కలయికే మీకు అబ్బాయికి ఇబ్బంది, పిల్లలు ఇబ్బంది. శని రవి శని చంద్రుల కలయిక సంతానానికి ఇబ్బంది. ఓకే, మరి ఏంటి అంత క్లియర్గా ఉంది జాతకం? మీకు జాతకంలో తెలుస్తుంది, ఎక్కడ తెలుస్తుంది? తెలియట్లేదు. జాతకంలో క్లియర్గా శని అస్తంగతమయ్యాడు, చంద్రుడు పాడైపోయాడు, శుక్ర కుజులకు వలన కుజుడు పాడైపోయాడు. తర్వాత గురుడు ఎందుకు పాడైపోయాడు? శుక్రుడు వల్ల పాడైపోయాడు. ఏ గ్రహం బలంగా ఉంది మీకు? ఉపయోగపడే గ్రహం చెప్పండి. గురుడు పాడైపోయాడు, మంచి యోగం, మంచి యోగాన్ని ఇచ్చే గురుడు పాడైపోయాడు. చంద్రుడు యోగాన్ని ఇచ్చేవాడు, క్షీణచంద్రుడు ఏమండి పాడైపోయాడు, బలహీనపడ్డాడు. కుజుడు కూడా శుక్రుడితో కలిసి పాడైపోయాడు. ఎక్కడ యోగం ఉంది? మొత్తం పోలా. అక్కడ మీకు దెబ్బ పడుతుంది. జాతకం అనేదమ్మా, జాతకం అనేది రీడ్ చేయడం ఒక ఆర్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం డాక్టర్ గారు ఎలా అయితే డయాగ్నోసిస్ చేస్తాడో చార్ట్ని మనం డయాగ్నోసిస్ చేయాలి. మీరంతా జపాలకి ఏమవుతుంది? కాలసర్ప దోషం ఉంది అని ఒక ఆయన, ఇంకో ఆయన కుజదోషం ఉందని ఇంకో ఆయన, ఇంకో పితృశాపాలు ఉన్నాయి. ఇవే కదా మీకు చేసే పరిహారాలు అవి ఉంటాయి మ్యాక్సిమం. అసలు ఆశ్లేష నక్షత్రం అమ్మా, బాబుకి ఆశ్లేష నక్షత్రం వల్ల రాలేదు. మీ జాతకంలో పంచమాధిపతి పాడైపోయి ఉన్నాడు, మీ వారి జాతకంలో కూడా పంచమాధిపతి దెబ్బతిని ఉంటాడు. అదే ఒక రూల్, అది ఒకటి. రెండోది, మీ బాబు జాతకంలో పుడతాము బుధుడు 12వ ఇంట్లో ఉన్నటువంటి దశ. బుధుడు అస్తంగతం అయిపోయి 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇల్లు ఎవరిది? మోకాలి కింది భాగం, గుర్తుపెట్టుకోండి. 12వ స్థానం మోకాలి కింది భాగం. ప్లస్ బుధుడు న్యూరాలజికల్గా కారణం, అందువల్ల న్యూరాలజికల్ డిజీజ్ రావాలి, అయిపోయింది. కానీ ఎందుకు చదువుతున్నాడు? మీ అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు శుక్రుడు, ఇది విద్యాయోగాన్ని ఇస్తుంది. తర్వాత చతుర్థాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఇది విద్యాయోగాన్ని ఇస్తుంది. దీనివల్ల అబ్బాయి ఉద్యోగం కూడా చేస్తాడు, మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నేను చెప్పని క్లియర్గా చేయండి రోజు శ్లోకాలు, అర్థమైందమ్మా? అంతేగాని మళ్ళీ ఇంకో దోషం అని మీరు చేసుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు కుక్కేల స్వామివారికి పూజ చేయించారు, మంచిదే. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఆశ్లేష నక్షత్రం వల్లనో ఇంకో దాని వల్ల వచ్చిందని కాదు ఇక్కడ. పైగా శని చంద్రులు కలిసి చాలా మంచిది, అర్థమైందా? పూర్ణచంద్రుడితో శని గెలిచాడు మీ అబ్బాయికి. ఓకే, ఆశ్లేష నక్షత్రం వల్ల ప్రాబ్లం కాదు, స్వామికి చేయించారు కదా. మెయిన్ ప్రాబ్లం రవిబుధుడు 12వ ఇంట, తర్వాత కుజరాహులు కలయిక, గురుడు 7వ ఇంట ఉంటాం. వీటి వల్ల అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. కానీ ఎందుకు చదువుతున్నాడు అంటే కారణాలు ఇవే. మళ్ళీ ఎందుకు పూర్తిగా చదవలేకపోతున్నాడు? కారణాలు బుధుడు అస్తంగతం 12వ ఇంట్లో. ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్ చేయండి, మీ అబ్బాయి ఎడ్యుకేషన్ క్లియర్ చేస్తాడు మెల్లమెల్లగా. తర్వాత ఆ కోటాలో గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, సెట్ అవుతాడు, అర్థమైందండి? ఇంప్రూవ్మెంట్ వస్తుంది, పూర్తిగా నడిచి పరిగెత్తాను నేను అనట్లేదు, ఇంప్రూవ్మెంట్స్ గ్యారంటీకి వస్తాయి. సరేనా? మంచిది, జయగురత్ అండి, శుభం. ఆవిడ విజయవాడ నుంచి కాల్ చేశారు, వాళ్ళ అబ్బాయి గురించి ఆవిడ గురించి అడిగారు. ఆవిడ జాతకం చెప్పినప్పుడు 72లో పుట్టారు, గవర్నమెంట్ జాబ్ ఏదో కేసులో ఉంది, ట్రిబ్యునల్కి వేశారు, ఇంతవరకు క్లియర్ అవ్వలేదు. అందరు జాతకాలు బాగున్నాయని చెప్పారు, జాతకాలు ఎక్కడ పట్టు దొరకట్లేదు, అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు కలిసి రావట్లేదు. ఇక్కడ ఏమవుతుంది? జాతకం బాగుంది, ఇప్పుడు సపోజ్ నేను జాతకం బాగుందంటే నా నాలెడ్జ్ వరకే ఉంటుంటాడు. ఓకే, నాకన్నా గొప్పగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూస్తే తెలుస్తుంది జాతకం బాగుందో లేదో. ఇప్పుడు వారి జాతకంలో ఏమైంది? పంచమాధిపతి బలహీనపడిపోయారు, పంచమాధిపతి షష్టాధిపతితో కలిసి ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? పంచమాధిపతి షష్టాధిపతితో కలిస్తే ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది డిగ్రీస్ చూడరండి, డిగ్రీస్ చూడకపోవడం వల్ల మనకేమవుతుందంటే యుతుల్లో తేడాలు వస్తాయి. అందువల్ల మనం డిగ్రీస్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ మనం చాలామంది ఎక్కడ మనం జ్యోతిష్యంలో వేరే వాళ్ళు జ్యోతిష్యాన్ని నమ్మద్దని ఎందుకు అంటున్నారంటే డిగ్రీస్ని మనం ఫాలో అవ్వకపోవడం వల్ల. ఆవిడ జాతకంలో పంచమాధిపతి షష్టాధిపతితో కలిశారు, తర్వాత పంచమాధిపతి వ్యయాధిపతితో కలిశాడు. ఏమవుతుంది? పంచమాధిపతి ఎప్పుడైతే మన ప్లానింగ్ ఏదైతే ఉందో లైఫ్లో, నేను ఏదైతే అనుకుంటున్నానో అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు, అదొకటి. తర్వాత భాగ్యస్థానానికి వ్యయాధిపతి దృష్టి, భాగ్యాధిపతి అష్టమాధిపతితో కలిశాడు అంటే హౌస్ ఆఫ్ లక్ పాడైపోయింది, రెండోది. తర్వాత దశమాధిపతి బలంగా ఉన్నప్పటికీ దశమాధిపతి అష్టమాధిపతితో చూడబడుతున్నాడు, ధనస్థానం ముందు షష్టాధిపతి ఉన్నాడు, ఇక్కడ ధనయోగం పోయింది, ధనాధిపతి పడిపోయాడు. అలాగే పంచమాధిపతి బలహీనపడ్డారు. ఇవన్నీ కాంబినేషన్స్ మనం పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవడం వల్ల, లేకపోతే నాకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల జరిగినటువంటి హ్యూమన్ ఎర్రర్ తప్పితే జాతకం కాదండి. చాలామంది అంటే మా జాతకం బాగుందన్నారండి, ఎంతమంది చూపించాం, బోల్డ్ మంది చూపించామండి, కలిసి రావట్లేదు. ఇక్కడ బోల్డ్ మంది చూపించినప్పుడు దాంట్లో ఒకరైనా ఎలా అయితే డాక్టర్లో
టాప్ స్కిల్ఫుల్ డాక్టర్స్ ఉంటారో, అలాగే ఆస్ట్రాలజికల్గా కర్మ డయాగ్నోసిస్ చేసే ఆస్ట్రాలజీని మీరు సంప్రదించారా లేదని చూసుకోండి. అప్పుడు మనకు తెలుస్తుంది రిజల్ట్. సహజంగా ఏమవుతుంది, మనకి జాతకం బాగాలేదు కాబట్టి పలానా వ్యక్తి ఒక రకమైన పరిహారాలు చెప్తాం. ఒకటి కాలసర్పదోషం. కాలసర్పదోషం అనేది జ్యోతిష్యం అసలు లేనే లేదు, అదొక మన బ్లండర్ మిస్టేక్. కాలసర్ప యోగం అనేది ఉంది, అది దేశానికి వర్తిస్తుంది. ఎలాగా 2019 నుంచి మనకి చూసుకున్నట్టయితే కాలసర్ప యోగంలోనే గ్రహాలన్నీ ఉన్నాయి. అందువల్ల మనకి కోవిడ్ కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది దేశానికి వర్తిస్తుంది అకార్డింగ్ టు ముండన్ ఆస్ట్రాలజీ. అయిపోయింది. రెండోది నెక్స్ట్ ఏమవుతుంది, పితృశాపాలు పితృదోషాలు అవి మనకి గ్రహ రూపంలో ఉంటాయి. దాన్ని చిన్నప్పుడే కరెక్ట్ చేస్తే అది ఎఫెక్ట్ అవ్వదు కదా. అప్పుడు ఏమవుతుంది, పితృదోషాలు పితృశాపాలు ఉన్నాయి కాబట్టి మనం దేవుడు ఏం చేసినా మంచిదే, కానీ కరెక్ట్ రెమెడీ అవుతుందా, ఆ రెమెడీ ద్వారా మనకు ఫలితం రాకపోవడం వల్ల జ్యోతిష్యం మీద అపనమ్మకం ఏర్పడుతుంది, రెమెడీ చేసిన వ్యక్తి మీద అపనమ్మకం ఏర్పడుతుంది, రెమెడీ ప్రాసెస్ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. అంటే మనకి లోపం ఎక్కడుందా, ఎవిడెన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు మనం తెలుసుకోగలుగుతున్నాం అని తెలుసుకోవాలి. అంతేగానండి జాతకం ఎప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఒకటి లోపం ఉంటే నాలో ఉండాలి, లేకపోతే ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండాలి, లేదా ధర్మబద్ధంగా వాళ్ళు ప్రయత్నం చేయకపోయి ఉండాలి. అంటే ఇక్కడ 3 అంశాలు ఎక్కువగా మేజర్ ఫాల్ట్ ఆస్ట్రాలజర్తో ఉంటుందండి. జ్యోతిష్యం ఎప్పుడు 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల ఆడికి వచ్చిన డౌట్, జాతకం అంతా బాగుంది, ఎందుకు బాగుందన్నారు, మీన లగ్నానికి దశమాధిపతి దశమంలో ఉన్నాడు, మంచి రాజయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ అమ్మాయికి మంచి ఫలితాలు రావాలి అనుకున్నారు, కానీ రాలేదు. శనిచంద్రుల కలయిక యోగం పోయింది. శనిచంద్రుల కలయిక కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వచ్చిన పాప ఆధిపత్యాన్ని బట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారండి. శుభాధిపత్యం వచ్చి పూర్ణచంద్రుడు అయితే కనుక ఎక్స్ట్రాడినరీ సక్సెస్ అవుతారండి. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్, టాప్ డాక్టర్స్, ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉన్నటువంటి మ్యూజిషియన్స్ అవుతారు, రైటర్స్ అవుతారు, ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ ఫిలాంథ్రపిస్ట్ అవుతారు. శనిచంద్రుల యొక్క కలయిక మంచి సాధన పరులు అవుతారు. ఓకే, ఇవన్నీ కూడా శనిచంద్రులుగా. ఈ అమ్మాయి జాతకంలో క్షీణచంద్రుడు అవటం వల్ల, శని పాపాధిపతి అవటం వల్ల మనకి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అందువల్ల చంద్రుడు యొక్క స్థితి, డిగ్రీసు, తర్వాత యుతులు, భావం యొక్క స్థితి, వీటన్నిటి మీద మనకి అనేక రకాల ప్రాబబిలిటీస్, ఇవన్నీ బాగుంటే షోడశ వర్గులు, ఇవి కూడా బాగపోతే నవనవాంశలోకి వెళ్ళిపోవాలి. ఇలాగా మనం నవాంశం నుంచి మళ్ళీ నవాంశని క్యాలిక్యులేట్ చేసుకుంటూ 188th పొజిషన్స్కి వెళ్ళిపోతుంటే మనకి రిజల్ట్స్ అనేవి తెలియడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మా దాంట్లో యోగాలు ఉన్నాయి అని నెగ్లెక్ట్ చేయొద్దు, యోగాలు లేవని నెగ్లెక్ట్ చేయొద్దు. యోగాలు బాగున్నప్పటికీ ఎన్ని పూజలు చేసినా రిజల్ట్ రావట్లేదని కాదు. రిజల్ట్స్ ఏంటి, మనకి ఎలా అయితే డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ రెమెడీ ఇస్తారో, కరెక్ట్గా మందు ఇస్తారో, న్యూరాలజికల్ డిజార్డర్ ఉంది, న్యూరాలజికల్ డిజార్డర్ దేనివల్ల వస్తుంది అని తెలుసుకోగలుగుతారు. కొంతమంది శాతం న్యూరాలజికల్ గురించి తెలియకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన కాఫీ తాగేటువంటి ఫాయిల్స్ ఉంటాయి, అల్యూమినియం. ఇప్పుడు అందరూ కూడా అల్యూమినియం తీసుకెళ్తున్నారు కదా. నా దగ్గర ఒక ఆవిడ హైయెస్ట్ బ్యూరోక్రటిక్ పవర్ ఒక ఆవిడ వచ్చినప్పుడు, ఏమంటే మీకు అల్జీమర్స్ వస్తుంది జాగ్రత్త అని చెప్తే ఏం లేదు అన్నారు. ఆ కాంబినేషన్ చెప్పిన తర్వాత ఒక 6 months తర్వాత తనకి ఎవడో న్యూరాలజికల్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక్కోవడం చాలా కష్టమైందండి. ఫైనల్గా ఢిల్లీలో ఒక ఎక్స్పర్టైజ్ ఉన్నట్టు న్యూరాలజిస్టు ఆయన కనిపెట్టింది ఏంటంటే, అల్యూమినియం ట్రేసెస్ ఉన్నాయి బ్రెయిన్లో, ఎలాగున్నాయి మన ఫాయిల్. అప్పుడు నా దగ్గరికి వచ్చారు, గురుగారు మీరు చెప్పింది కరెక్ట్. అప్పుడు వెళ్ళినప్పుడు కాఫీ ఎక్కువ తాగుతారు ఆవిడ, కాఫీలో వచ్చేది ఏంటంటే ఫాయిల్స్లో ఫిలప్ చేస్తారు కదండి. ఆ ఫాయిల్స్ అన్నప్పుడు అది దేనివల్ల, ఆ అయాన్స్ అనేది, అల్యూమినియం అయాన్స్ అనేది దానికి ఉండటం వల్ల కానివ్వండి, ఈ అల్యూమినియం ఫాయిల్స్ వల్ల ఏమవుతుంది, అల్యూమినియం డిపాజిట్స్ వల్ల ఆమెకు అల్జీమర్స్ వచ్చింది డాక్టర్ నిర్ధారణ చేశారు. ఏంటి, ఆ శ్లోకాలు చదవటం వల్ల రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ తెలిసింది. అంటే జ్యోతిషం అంత చక్కగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరీత్యా సాధన చేసి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ని, అన్ని నాలెడ్జ్ ఉన్న ఆస్ట్రాలజర్ మీరు సంప్రదించండి. వాళ్ళు ప్రతి చోట ఉంటారు, లేకుండా ఉండరు. చేయండి, ఫలితాలు చాలా చక్కగా వస్తే మంచి ఫలితాలు పొందుతారు. జై గురుదేవదత్. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవదత్త నమస్కారం అండి. నమస్కారం అయ్యారు. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? కరీంనగర్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆశీష్ అండి. ఆశీష్, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 12/6/2005. 12/6/2005. టైం బాబు? 6:27 సాయంత్రం. 6:20. ఎక్కడ, కరీంనగర్కి వెళ్ళి పుట్టాడా? కరీంనగర్ అండి. రమేష్ గారు, మీ అబ్బాయి ఆశీష్ ఆశ్లేష నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టాడు బాబు. ఓకే. బాబు జాతకరీత్యా గురుడు లాభస్థానమందు, తర్వాత లగ్నం చాలా బలంగా ఉంటాం, చంద్రుడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉంటాం, మంచి యోగాలు. ఓకే. అయితే బాబుకి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ బలహీనంగా ఉంది. శుక్ర బుధ శని వలన ఈ అబ్బాయికి ఫలితాలు రావడంలా, కరెక్ట్గా మార్క్స్ సరిగా రాకపోవడం ఎన్ని జరుగుతూ ఉంటాయి. బాగా తెలివిగలవాడు కానీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల బుధ శుక్ర శనికి ఏదైనా పరిహారాలు రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా ఆ అబ్బాయికి మార్పు వస్తుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి రమేష్ గారు. అయ్యో, మా పెద్ద బాబు బీటెక్ 2nd year. అతను కొంచెం ఆరోగ్యపరంగా బాగుంటలేదు, ఎట్లుంటది పిల్లలదని ఫోన్ చేద్దాం. చిన్న బాబు కూడా స్కూల్కి వెళ్తలేదు. చెప్తాను ఆగండి. పెద్ద బాబుకి నేను చెప్పింది ఏం లేదు, మీరు
చెప్పండి. బుధ శుక్ర శనికి పరిహారాలు చేయించండి, ఆరోగ్యం నయమవుతుంది, టెన్షన్ పడద్దు. బుధ శుక్ర శనికి శ్లోకాలు చదువుకోమని రోజు పొద్దుటే. చిన్నబాబు గారు పేరు చెప్పండి. పేరు విఘ్నేష్. విఘ్నేష్. పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ 28/11/2011. 2011. టైం అమ్మా? 2011 12వ నెల 28వ తారీఖు. టైం 4:35. ఎప్పుడు? సాయంత్రమా? సాయంత్రం. ఎక్కడ? కరీంనగర్ పుట్టాడు అబ్బాయి కూడా? కరీంనగర్. చూడండి, విఘ్నేష్ ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. బాబు జాతకం ఇచ్చేయండి అంటే వృషభ లగ్నం అంటారు, రాశి వచ్చేసి మకర రాశి అవుతుంది. బాబు జాతకంలో ఏంటంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది, ఆ అబ్బాయిని కంట్రోల్ చేయడం చాలా 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 కష్టం. లేదా ఫ్రెండ్స్ కూడా దునియా లెక్కన ఉంటారు అనమాట. జాగ్రత్త తీసుకోవాలి మీ అబ్బాయిని, ఫ్రెండ్స్ అలవాట్లు ఎన్ని. అయితే దానికి కానీ మీరు ఏం చేయాలంటే అమ్మ, కుజ రవి చంద్రుడికి పరిహారాలు చేయించండి. ఓకే, 2033 వరకు ఉంటాడు ఇలానే మీ అబ్బాయి. చెప్పిన మాట వెనకపోవడం, అబద్ధాలు చెప్పడం, ఫ్రెండ్స్ అలవాట్లు. అబద్ధాలు చెప్తాడా బాగా? గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు, పెద్ద ఎక్కువ, జాగ్రత్త. ఓకే, కానీ ఈ అబ్బాయికి నేను చెప్పిన పరిహారాలు చేయించండి, ఏదైనా మ్యూజిక్ నేర్పించండి. ఈ బుధరాహుల్ కాంబినేషన్లో అబద్ధాలు చెప్పడం, ఫ్రెండ్స్ ఎక్కువగా, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతా ఈ వెస్టర్నైజేషన్ లో పంక్గా ఉంటాడు, వెస్టర్న్ పీపుల్ లా ఉంటాడు, మాటలు కానీ ఎన్ని అలా. ఆ పంక్నెస్ అంటారు దాన్ని. ఐ సైట్ ఏమైనా ఉందా? కళ్ళుకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా? ఈ అబ్బాయికి ఎక్కువగా ఉండదు ఐ సైట్. చిన్న అబ్బాయికి కూడా ఉంటుంది, పెద్ద అబ్బాయికి కూడా ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి జాతకంలో కూడా ఉంటుంది. ఈ అబ్బాయికి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఐ సైట్ జాగ్రత్త తీసుకోండి, సరేనా? ఈ అబ్బాయికి ఏదన్నా ఆన్లైన్ లో మ్యూజిక్ నేర్చుకోమని చెప్పండి, యూట్యూబ్ లో. చిన్న అబ్బాయికి బాగా వస్తుంది. మీ అబ్బాయి ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, అందువల్ల బాగా చేస్తాడు, బాగా చదువుకుంటాడు. కాకపోతే కొద్దిగా గైడెన్స్ కావాలి పిల్లలకి, తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చదవమంటే మార్పు వస్తుంది, ఏం కాదు. ఓకే, మంచిది, శుభం అమ్మ. విజయస్తు. జై గురుదత్త. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు అమ్మ? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్వాతి, కర్నూలు. స్వాతి, కర్నూలు. ఎవరి గురించి తెలుసుకోవాలి స్వాతి? నా గురించి. అమ్మ, పుట్టిన తేదీ చెప్పండి. 11/7/2001. 11/7/2001. టైం అమ్మా? మార్నింగ్ 6. ఎక్కడ పుట్టావు? కర్నూలేనమ్మా? అవును సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి రాళ్ళ ప్రకారం పూర్వభద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టావమ్మా నువ్వు. పూర్వభద్ర 2వ పాదం, కుంభరాశి. ఓకే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఓకే. చూడమ్మా, మిథున లగ్నం అంటారు నీది. మీ జాతక రీత్యా బుధుడు చాలా బలంగా ఉండటం వల్ల, శుక్రుడు బాగుండటం వల్ల మంచి తెలివితేటలు ఉంటాయి. చంద్రుడు యొక్క స్థితి మంచి మనసు, ధనయోగాలకు కారణం అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం నడుస్తున్నటువంటి శని మహర్దశ మనకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. కావున శని కుజ రాహులకి మీరు పరిహారం చేసుకోవాలి. శని కుజ రాహు శ్లోకాలు రోజు పఠించాలి. ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? అమ్మ, ఎంఎస్సీ ఏంటి? కెమిస్ట్రీయా, అగ్రికల్చరా? స్టాటిస్టిక్స్. మంచి సబ్జెక్టు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఐటీ కోచింగ్ తీసుకున్నాను, జాబ్ కి ట్రై చేస్తా ఉన్నాను. సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నారు? మంచి జాబ్ వస్తుంది. శని రాహు కుజుడికి చేయండి శ్లోకాలు. ఓకే అమ్మా, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. శ్లోకాలు గట్టిగా చేయండి, పొద్దున 6 లోపు చేయండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలు వస్తాయి, జాబ్ వెంటనే వస్తుంది, సరేనా? మంచిది. జై గురుదత్త, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఊరకొండ నుంచి మాట్లాడుతున్నాం. అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా, అనంతపురం డిస్ట్రిక్ట్. చెప్పండి అమ్మా, డీటెయిల్స్ చెప్పండి, ఎవరు తెలుసుకోవాలో. మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీ ఎవరండి? 28/5/1974 గురుగారు. టైం అమ్మా? ఎర్లీ మార్నింగ్ 4 ఎక్కడ పుట్టారు? ఊరకొండలోనే పుట్టినారు. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు వచ్చేసి మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టారు, సింహరాశి, మేషలగ్నం అంటారమ్మా. మేషలగ్నం, సింహరాశి. వీరి జాతక రీత్యా ఏంటంటే జాతకంలో మంచి యోగాలు ఉన్నప్పటికి కూడా, ఎలాగా గురుడు, చంద్రుడు, రవి బాగున్నప్పటికి కూడా ఆయనకి నడిచే దశలు అంత అనుకూలంగా లేవు. చాలా కాలంగా కష్టపడిన దానికి ఫలితాలు రావట్లేదు. 2014 నుంచి అసలు బాగాలేదు కరెక్ట్గా చెప్పాలంటే. వృత్తిలో అభివృద్ధి లేదు, సుఖాలు లేవు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, రావాల్సిన రావు, చికాకు, అన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ఇచ్చిన పోవడే కానీ వచ్చేదేం లేదు, అర్థమైందా? అందువల్ల మీరు ఏం చేయాలంటే కుజ బుధ రాహుకి పరిహారాలు చేసుకోవాలి మీ వారు రోజు. కుజ బుధ రాహువులకి, కుజుడు బుధుడు రాహు అండి.
ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే గురుగారు, జాబ్ చేస్తున్నా ఇంతవరకు ఇంకా ఏది సొంత ఇల్లు కానీ ఇందులో బ్యాంక్ లోన్స్ కానీ క్లియర్ కావట్లేదు. ఎప్పుడు ఏదో ఆర్థిక సమస్యలు అట్లా. అవునండి. ఇది గవర్నమెంట్ జాబ్ చేస్తారా ఈయన, లేకపోతే ఏంటి ప్రైవేట్ జాబా? ఏంటి గురుగారు? గవర్నమెంట్ జాబ్ చేస్తారా ఈయన? జాబ్ చేస్తున్నారు. కుజ బుధ రాహుకి శ్లోకాలు చేయమని చెప్పండి. అంటే ఇల్లు ఎప్పుడన్నా తీసుకోగలుగుతాము లేదా? గృహయోగాలు ఉన్నాయమ్మా, చూడండి గృహయోగాలు ఉన్నాయి, కానీ ఆయనకి నడిచే దశలు బాగాలేదు, చాలా మొండిగా ఉంటారు. ఈయన ఆ మొండితనం తగ్గాలి, నెగిటివ్స్ తగ్గుతాయి పరిహారాలు చేసుకోవడం వల్ల మార్పు వస్తుంది. గృహయోగం నడుస్తూనే ఉంది, ఎప్పటి నుంచో ఉంది మీకు. ఇప్పుడు మళ్ళీ మన ఆగస్టులో మొదలైంది. జాగ్రత్త అమ్మ, శుభం అమ్మ. చాలామందికి సొంత ఇల్లు అనేది కలగా మిగిలిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడినా కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడతారు, డబ్బులు మిగలట్లేదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది అనుకుంటారు. మనం ఈరోజు ఒక కాలతో మాట్లాడాం, ఉరవకొండ నుంచి కాల్ చేశారు. 74లో పుట్టారు వాళ్ళ హస్బెండ్. ఆవిడ చాలా మెంటల్ ఈగనతో కాల్ చేశారనమాట. మా ఆయన కష్టపడుతున్నారండి, డబ్బులు వస్తున్నాయి, లోన్స్ ఉన్నాయని, ఇంతవరకు ఇల్లు కట్టుకోలేకపోయాం. 74 అంటే 50 దాటిపోయాయి కదా, ఎందుకు అలా జరుగుతుంది? మన జాతకం చూస్తే చాలా బాగుంది. మేషలగ్నం, పూర్ణచంద్రుడు పంచమ స్థితి, గురువు యొక్క స్థితి బాగుంది, రాహు బలంగా ఉన్నారు, శుక్రుడు బాగున్నారు, మరి ఎందుకు కలిసి రావట్లేదు? ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇల్లు కొనుక్కునేసరికి మన కర్మాధిపతి బాగుండాలి. గృహాధిపతి అని ఎలా అయితే బాగుండాలనుకుంటామో, అంటే నేను చేసిన ప్రతి పని సక్సెస్ అవ్వాలి అంటే నాకు 10వ స్థానం బలంగా ఉండాలి. ఒకరి జాతకంలో 10వ స్థానం బలంగా ఉన్నప్పటికీ ధనాధిపతి పాడైపోవటం, డబ్బులు అయితే ఇల్లు కొనుక్కోలేం. చతుర్థాధిపతి బలంగా ఉన్నారు. ఇప్పుడు జ్యోతిష్యంలో ఏం చెప్తారు? చతుర్థాధిపతిని బట్టి భూమి కారకునేటువంటి కుజుడు, తర్వాత గృహకారకునేటువంటి గురుడు యొక్క స్థితిగతులను పట్టుకుని చతుర్థానికి ఉండి ఇల్లు కట్టేసుకుంటామండి అంటాం. కానీ ఇల్లు కట్టుకోలేకపోవడానికి కారణాలు ఏముంటాయి? అక్కడ మనం అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ధనాధిపతి షష్టాధిపతితో కలిసి ఉన్నాడు, తప్పనిసరిగా ఆ అబ్బాయి అప్పు చేసి ఇల్లు కొనుక్కుంటాడు అనేది ఒక ఇండికేషన్స్ ఉంటుంది. ఒకవేళ ధనాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నారు, చతుర్థాధిపతికి పైన వీక్షణ ఉంది, ఇల్లు కొనుక్కుంటారు, వెంటనే అమ్మేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంటికి అడ్వాన్స్ ఇస్తాం, లిటిగేషన్స్ అవుతుంటాయి. అంటే ఒక ఇల్లు కొనుక్కునే దాంట్లో అనేక రకాల అంశాలు ఉంటాయండి. ఒకటి ఇల్లు కొనుక్కునే యోగం ఉంటుంది. ఆ అబ్బాయి జాతకంలో గురుకుజులు కుజబుధులు కలిసి ఉన్నారు, షష్టాధిపతి బలహీనంగా ఉన్న, షష్టాధిపతి చతుర్థ స్థానంలో ఉన్న, చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో ఉన్న, ఏమవుతుంది? లిటిగేషన్స్. మనం వెళ్ళి అడ్వాన్స్ ఇస్తాము, అడ్వాన్స్ ఎగ్గొడతారు, నార్త్ ఫేస్ అని మనం ఇస్తాము, ఈస్ట్ ఫేస్ అని ఇస్తాము, ఆడికి రేట్ రావడం వల్ల ఇంకో వాళ్ళకి ఇచ్చేస్తారు. అలా 2-3 సార్లు జరుగుతుంది. కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఇరుక్కుంటారు. లీగల్ ఇష్యూస్ ఇరుక్కోవడానికి కారణం గురుకుజుల యొక్క బలమైనటువంటి యుతి. వాళ్ళకి పాపాధిపత్యం వచ్చినప్పుడు, చతుర్థాంశంలో చతుర్థాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు డెఫినెట్గా లిటిగేషన్స్ ఇరుక్కోవడానికి కారణం అవుతుంది. కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే డబ్బులు లేవు, నా జీతం 25,000 ఉంది, ఇల్లు కొనుక్కోలేం కదండి. ఏం చేస్తారు? ఇల్లు కొనుక్కునే యోగం ఉందని పూజారి గారిని జ్యోతిష్యం అడిగితే పాజిటివ్ నోట్తో ఏం చెప్తారు? ఇల్లు కట్టుకుంటామా అంటారు. కానీ ఇక్కడ డబ్బులు లేవు. గురుగారు అందరు ఇల్లు కట్టుకుంటా అంటున్నారు, కానీ నేను కట్టుకోలేకపోతున్నాను వచ్చే క్వశ్చన్ అడుగుతుంటారు నన్ను. ధనయోగం ఏది అక్కడ? అందువల్ల మనం అంశాన్ని చేసుకున్నప్పుడు ఇల్లు కనుక్కునే యోగం, ధనయోగం ఉందా లేదా? ఇప్పుడు ధనయోగం లేనప్పుడు మనం ఏంటి, మనం ఉన్న ఊరిలో ఏదో ఒక 100 స్క్వేర్ యార్డ్స్ కట్టుకున్నాం, ఒక మెల్లగా వెళ్ళడానికి అంటారు. అపార్ట్మెంట్ కొనుక్కోండమ్మా అంటే అపార్ట్మెంట్ మాకు వద్దండి, ఇండిపెండెంట్ హౌస్ కావాలి, మేము ఎప్పటికైనా ఇండిపెండెంట్ హౌస్లోనే ఉంటారు. ఇల్లు కట్టుకోవడానికి మనకు కొన్ని కోరికలు ఉంటాయి, సొంత ఇల్లు కొనుక్కోవచ్చండి. కానీ ఇక్కడ ధనయోగం లేదు. ఏజ్ అయిపోయాక 50 years నుంచి మన ధనయోగాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే, మనం చిన్నప్పటి నుంచి పిల్లల జాతకంలో వాళ్ళ యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా ధనాధిపతులు ఎక్కడ దెబ్బతిన్నారు? ధనయోగాలకి. తర్వాత వృత్తి స్థానానికి దశమ సప్తమాధిపతుల యొక్క స్థితిగతులు జాగ్రత్తగా గమనించుకుని, మనకి ఈ అబ్బాయి వృత్తిలో సక్సెస్ అవుతాడా, మా అబ్బాయి లేదా, అయిపోయింది. తర్వాత చతుర్థాంశ ఏ విధంగా ఉన్నాడు, భూమికారకుడు గృహకారకుడు అయినటువంటి కుజ గురువుల యొక్క స్థితిగతుల్ని మనం జాగ్రత్తగా గమనించుకుని వీటిని కరెక్ట్ చేసుకుంటే, అంటే ఒక అబ్బాయి చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి మార్చిలో అంటే జూన్ నుంచి టీచర్ గారు తరఫీదు ఇస్తారు, తల్లిదండ్రులు ఫీజులు కడతారు. అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా, అంటే నేను మాట్లాడేది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పిల్లల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. ఇప్పటి నుంచి మీరు సీడింగ్ వాళ్ళకి జాగ్రత్తగా సాధన చేసి వెళ్తే వాళ్ళకి వచ్చే డబ్బులు ఆదాయం పెరుగుతుందండి. అంటే ఎందుకంటే ఒక అబ్బాయికి 10 లక్షలు ప్యాకేజ్ వచ్చింది, ఇంకో అబ్బాయికి 5 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ఈ 10 లక్షల ప్యాకేజ్ వచ్చిన అబ్బాయి కాన్స్టెంట్ కనుక వెళ్తూ ఉంటే 5 లక్షల ప్యాకేజ్ గ్యాప్ ఏదవుతుందండి, లైఫ్లో రిటైర్డ్ అయ్యే లోపల crores of rupees డిఫరెన్స్ వస్తుందండి. ఈ గ్యాప్ని మీరు ఫిలప్ చేసుకోవడానికి జ్యోతిష్యం అనేది చాలా సహాయపడుతుంది. ఎందుకంటే బాగా చదువుతాడు మా అబ్బాయికి 5 లక్షలు వచ్చింది జీతం అనుకుంటాం, వాడు ఆర్డరీ స్టూడెంట్, వాడికి 20 లక్షలు వచ్చింది. ఎలా వస్తుందంటే వాడి దాంట్లో ధనయోగాలు ఉన్నాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగున్నాయి, చదువు అనేది ముఖ్యం కాదండి. నన్ను ఒక కుర్రోడు కలిసాడు, ఆ అబ్బాయి నేను బాగా కష్టపడి చదివాను గురుగారు 5 ఏళ్ల పాటు, అన్నీ ఫస్ట్ ర్యాంకులే, ఉపయోగం లేదు, చదివి ఉపయోగం లేకుండా అయిపోయింది, నాకు ఎక్కడ జాబ్ రావట్లేదు. అక్కడ కారణం ఏమైంది? బాగా చదువుకున్న మార్క్స్ వచ్చాయి, ఎందుకు వచ్చాయి? చతుర్థ పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉన్నారు,
తర్వాత విద్యాకారకుడు గురుడు బాగున్నాడు, బుద్ధికారకుడు బాగున్నాడు. నీకు జాబ్ రాకపోవడం గల కారణాలు ఏంటి అంటే సప్తమ దశమాధిపతులు ధన లాభాధిపతుల యొక్క స్థితిగతులు బలహీనంగా ఉండటం వల్ల జాబ్ రాలేదు. అందువల్ల ఏంటంటే పూర్తి జాతక విశ్లేషణలో మనకి జాబు ఎలా వెళ్ళాలి, ధనయోగాలు ఎలా ఉంటాయి, గృహయోగాలు ఎలా ఉన్నాయి, జ్యోతిష్యం అనేది చాలా ఎక్స్ట్రాడనరీగా మనకు సహాయపడుతుంది. అందువల్ల దివ్య జ్యోతిష్యం కార్యక్రమం ఎవరైతే చూస్తుంటారో జ్యోతిష్యాన్ని మూఢనమ్మకంగా తీసుకోకుండా మనకు ఒక డయాగ్నోస్టిక్ టూల్, ఒక మనకి వెలిగిచ్చేటువంటి శాస్త్రంగా తెలుసుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా మంచి జరుగుతుందండి. జై గురుదత్. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాటితో మాట్లాడదాం. జై గురుదత్, నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు లక్ష్మారెడ్డి అండి, బాపట్ల డిస్టిక్, జే పందులూరు మండలం, కోటపాడు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి లక్ష్మారెడ్డి గారు? మీరు కార్తీక్ రెడ్డి అని మా అబ్బాయి. డీటెయిల్స్ చెప్పండి. కార్తీక్ రెడ్డివి 15వ తారీఖు 1వ నెల 2001. టైం అమ్మా? రాత్రి 11:55. ఎక్కడ పుట్టాడు? మేదరమెట్ల హాస్పిటల్. చూడండి, హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ కార్తీక్ రెడ్డి. అవునవును. హస్త నక్షత్రం 4వ పాదం, కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టాడు మీ అబ్బాయి. ఓకే అమ్మా. ప్రస్తుతం నడుస్తున్న దశ రాహు మహర్దశ. అయితే మీ బాబు జాతకంలో బుధ శుక్రుల యొక్క స్థితి, బుధుడు చాలా బలంగా ఉన్నప్పటికి కూడాను శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఎదుగుదల అంటే మంచి జాబ్, డిగ్రీ అవ్వగానే బీటెక్ అవ్వగానే మంచి జాబ్ రాకపోవడానికి కారణం శుక్రుడు అవుతాడు. అలాగే శని గురువుల యొక్క స్థితిగతుల వల్ల అన్ని ఆలస్యం అవుతుంటాయి. మీ అబ్బాయి కూడా కొంత ఆలస్యం చేస్తుంటాడు, దాని బద్ధకం అన్న కానీ వాయిదా అనొచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత కోపం అనేది సహజంగా అందరికీ ఉంటుంది, కానీ అట్లా ఖర్చు మట్టుకు ఎక్కువైపోతుంది. స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు, అనవసరం ఖర్చులు అవుతూ ఉంటాయి. అందువల్ల మీ బాబు కుజ రవి శుక్ర శని, కుజ రవి శుక్ర శనికి పరిహారాలు చేయించండి, బాబు భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి? ఎంసీఏ చేశాడు, జాబ్ కి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు పూజ అనేది కాళహస్తిలో చేయాలి, ఎక్కడ చేయాలి? శివాలయం. కాళహస్తి అక్కడ కాదండి, ఫస్ట్ బాబు అంతా బాబు శ్లోకాలు చదవాలి. ఏమండి? బాబు అంతటా బాబు శ్లోకాలు చదువుకోవాలి, స్వయంగా బాబు శ్లోకాలు చదువుకోవాలి వీటికి. ఓకే, తర్వాత జపాలు మంచి అనుష్ఠాన పనులు చూసుకుని చేయండి, సరేనా? 2026 సెప్టెంబర్ వరకు 2026 సెప్టెంబర్ వరకు పెద్ద మంచి జాబులు ఏం రావు. ఏ జాబ్ వచ్చినా అడ్జస్ట్ అయిపోవాలి. నాన్ ఐటీ వచ్చిన కాల్ సెంటర్లో వచ్చిన జాబ్ జాయిన్ అయిపోమని చెప్పండి. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేస్తే, రోజు శ్లోకాలు స్టార్ట్ చేస్తే ఒక 2-3 మంత్స్లో జాబ్ వచ్చేస్తుంది అబ్బాయికి. సరే సరే. సమస్య పరిష్కారంలో మరొక కాలతో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు? పావన ప్రియాంక. ప్రియాంక గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. బీటెక్ ఫైనల్ ఇయర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ September 15, 2004 అండి. 2004 September 15. ఓకే అమ్మా. టైం అమ్మా? ఈవినింగ్ 4:45కి. 4:40. ఎక్కడ పుట్టావమ్మా ప్రియాంక? సింగరాయకొండ స్వామి. సింగరాయకొండ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండలో. ఓకే. నువ్వు ఉత్తరా నక్షత్రంలో పుట్టావు, తెలుసా మీకు? ఉత్తరా నక్షత్రం 4వ పాదం అని. కన్యా రాశి, లగ్నం కుంభ లగ్నం, అది కూడా తెలుసమ్మా? తెలుసు. ఓకే, అయితే ఈ కుంభలగ్నంలో పుట్టారు. నీ జాతరీత్యా బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. కావున నువ్వు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గేట్ రాసుకుని కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే వస్తుంది, అది నీ ఇష్టం. ఓకే, లేదు గురుగారు నేను క్యాంపస్ సెలక్షన్లోకి వెళ్తానంటే జాబ్ దొరికిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ జాతకరీత్యా శని ఒకటి, చంద్రుడు, గురుడికి శ్లోకాలు చేయండి. ఎందుకంటే అమ్మా హార్మోన్స్ ఒకటి, కొంత బద్ధకం ఒకటి, తర్వాత లావ్ అయిపోవడం, ఒబిసిటీ అంటారు కదా, బాగా లావ్ అయిపోవడం. ఏమా? అవునండి, చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, రీసెంట్ గా సర్జరీ అయింది. అవును, ఇవన్నీ కూడా శని గురు చంద్రులు వస్తాయమ్మా. వాటికి పరిహారం ఎలా అయితే కాలేజ్ ఫీజు కట్టారో అమ్మ నాన్నని చెప్పి మంచి వాళ్ళతో జపాలు చేయించుకోండి, అనుష్ఠాన పరులతో. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ దయచేసి, అప్పుడు నీకు రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు నాకు అయిపోయింది కదా, జాబ్ కోసం ట్రై చేయడం అంటే దూరం వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. సర్జరీ అయి 3 months అవుతుంది. అయ్యో, ఇంకేంటి ఫ్యూచర్ అని ఏముండదు, ఆల్రెడీ 3 months ఇంట్లోనే ఉండిపోయాను. అది ఏం కాదు, 3 months కదా, ఏం కాదు, మంచిగా వస్తే. ఎక్కడ చదువుకున్నావు? బీటెక్ సింగరాయకొండ. గవర్నమెంట్ జాబ్ కే ట్రై చేస్తున్నాను స్వామి, RRBకి. గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి కోచింగ్ తీసుకుని. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఎక్కువ. నేను చెప్పాను కదా గవర్నమెంట్ జాబ్ వస్తుందని, నేను చెప్పాను, మీరు అడగకుండా గవర్నమెంట్ జాబ్ యోగాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది, ప్రిపేర్ అవ్వండి గట్టిగా. శని గురు చంద్రుల శ్లోకాలు పఠించండి, తర్వాత కొద్దిగా మంచి కోచింగ్ తీసుకోండి, అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వమ్మా, ఒక పీజీ చేస్తూ ప్రిపేర్ అవ్వండి, అర్థమైందా? ఒక 6 months 1 year కోచింగ్ తీసుకోండి. RRB అని కాకుండా అన్ని రాయండి అమ్మా, అన్ని రాయండి.
ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఒక యూనివర్సిటీలో పీజీ ఏదన్నా, ఓకే, అది ఎల్ఎల్బి కావచ్చు. ఆల్రెడీ జాయిన్ అయ్యాను, ఇంకా గట్టిగా ప్రిపేర్ అయ్యి రాయమ్మా అన్నీ, సరేనా? ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్. ఓకే అమ్మా. ఆరోగ్యంలో సమస్యలు ఉండడానికి కారణాలు శని, గురు, చంద్రులు. వాళ్ళ శ్లోకాలు పఠించండి, అంతా మంచి అవుతుంది. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచిగా అవుతుంది. సరేనమ్మా? ఓకే. జయగురుత్ అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కారణంతో మాట్లాడదాం. జయగురుత్, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి సార్, నా పేరు రమేష్ అండి. చెప్పండి. పుట్టిన తేదీలు? ఏప్రిల్ 5, 1998 అండి, మార్నింగ్ 2 o'clock సార్. ఓకే, ఆదివారం అవుతుంది. ఎక్కడ పుట్టారు? తుని సార్, ఆంధ్రప్రదేశ్. తుని. ఓకే. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి మీరు. అవును సార్. మకర లగ్నం అంటారు. రాశి కర్కాటక రాశి అవుతుంది. అవును సార్. మీ జాతకరీత్యా కుజ, చంద్ర, శుక్రుడు, బుధుడు చాలా బలంగా ఉన్నారు. కావున ఒక యోగ జాతకంగా చెప్పుకోవచ్చు. మంచి రుచిక మహాపురుష యోగం ఉన్నాయి, మంచి ఉద్యోగము, ఉన్నత స్థితి అన్నీ చూపిస్తున్నప్పటికి కూడా ఎందుకు మనకి భిన్నంగా వస్తున్నాయంటే, మీకు రవి వలన ఉన్నత విద్య యందు అనుకున్న ఫలితాలు రాకపోవటం, పితృసౌఖ్యాన్ని, పితరాజితాన్ని బలహీనపరచడము, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవటం, కుటుంబపరంగా చికాకులు, ఆరోగ్యపరంగా బ్యాక్ పెయిన్, ఇమ్యూనిటీకి సంబంధించిన ఇబ్బందులు, వీటిని కొద్దిగా కేర్ తీసుకోవాలి. దానికి కానీ మీరు ఏం చేయాలంటే రవి, శని, గురులకి శ్లోకాలు పఠించాలి. ఇప్పుడు మాట్లాడండి మీరు. అదే సార్, అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందండి? అంటే వాటి గురించి ప్రిపేర్ అవుతున్నాం. అవును. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు? నా డిగ్రీ 2018లో అయింది సార్. అప్పుడు చాలా కాలం అయింది. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నారు బ్యాంక్స్ ఇవన్నీ? అవును సార్, అన్ని ఇయర్ వస్తున్నాయి కానీ క్లియర్ అవ్వట్లేదు. ఏంటి, ఏం కోచింగ్ తీసుకోవడం అంటే అలా జరుగుతుంది. కోచింగ్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇంట్లోనే మీరు ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఏంటి? ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను సార్. జాతకంలో రుచిక మహాపురుష యోగం ఉండి కూడా నీకు ఉపయోగం లేదు, అదే నాన్న? మంచిది. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో గమనించాల్సింది మనం ఎప్పుడు చెప్పుకుంటున్నామండి దివ్య జ్యోతిష కార్యక్రమంలో, ఎవరి పెళ్లి చేసేటప్పుడైనా అబ్బాయి కానీ అమ్మాయిది కానీ మీరు గమనించాల్సింది పాయింట్లు కాదండి, పూర్తి జాతక విశ్లేషణ. తర్వాత యాక్చువల్గా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి, శాస్త్రం చెప్పింది ఏంటి అంటే, ఒక అమ్మాయి ఉన్నాడు అనగానే జాతకాలు తీసుకొచ్చేసి చెక్ చేసుకుని బాగుందన్నాక వెళ్ళిపోయి మాట్లాడి చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా పద్ధతి అది కాదు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే అమ్మాయి క్వాలిఫికేషను, అబ్బాయి క్వాలిఫికేషన్స్, తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లు, అమ్మాయి తరపున అబ్బాయి తరపు ఉంది, తర్వాత ఇంకేదన్నా కంప్లెక్షన్ కానీ, హైట్, వెయిట్ ఇవన్నీ పూర్తిగా చెక్ చేసుకుని, పూర్వకాలం చెప్పేవాళ్ళు కదా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్కింగ్ అని, అట్లీస్ట్ అలా కాకపోయినా అట్లీస్ట్ మనం వెళ్ళి, అంటే ఈరోజు వెళ్ళి చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. చాలా బాగుంది, పెద్ద బిల్డింగ్, చాలా బ్రహ్మాండంగా భోజనం పెట్టారు, సూపర్, హోటల్లో కలుస్తున్నారు, ఇలా కలుస్తున్నారు, వాళ్ళ అబ్బాయి జాబ్ కరెక్ట్గా చేస్తున్నారో కూడా తెలియదండి. అసలు వాడు జాబే చేయడు, అసలు ఉండదు. అలాగే అమ్మాయి విషయంలో స్టేటస్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి, అది కూడా తెలియదు. అలా చేసుకుంటారు, ఇబ్బందులు పడతారు. వీళ్ళకి 25.5 పాయింట్లు వచ్చాయి, జాతకం చాలా బాగుంది అని చేసేసి ఉంటారు పాయింట్లన్నీ. ఇక్కడ ఏమవుతుంది, బాబు జాతకంలో ఏమైందంటే అష్టమ స్థానం ముందు క్షీణ, చంద్ర, శుక్ర, బుధుల యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడైపోతాయి. అమ్మాయి జాతకంలో చంద్ర, రాహు యొక్క కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి, సుఖాయోగాలు పోయాయి. శుక్రకేతు కలయిక, బెడ్ కంఫర్ట్స్ పాడిపోయాయి. సుఖాధిపతి అష్టమ స్థితి, సుఖస్థానం ఉంది వ్యయాధిపతి. అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలహీనంగా ఉండే. ఇవన్నీ యోగాలు పోయిన తర్వాత ఎన్ని పాయింట్లు వస్తే ఉపయోగం ఉందండి? ఒకవేళ పాయింట్లు 0, 3 వచ్చినా, 4 వచ్చినా, 14 వచ్చినా అండి, 4 వచ్చినా సుఖయోగాలు, కుటుంబ స్థానాలు, సప్తమ స్థానాలు, కలత్ర స్థానం, కలత్ర స్థానాధిపతి, ముఖ్యంగా ఈ రోజుల్లో బెడ్ కంఫర్ట్స్ అండి. సెక్షువల్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట అందరూ. 12వ స్థానాన్ని బట్టి మన బెడ్ కంఫర్ట్స్ని బేరీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల 12వ అధిపతి ఏ విధంగా ఉన్నారు, 12వ స్థానం ఏ విధంగా ఉంది. పూర్వకాలంలో బెడ్ కంఫర్ట్స్ లేకపోయినప్పటికీ భర్త గారు ఊరు వెళ్ళారనో, లేకపోతే ఇదేనో, లేకపోతే భార్య హెల్త్ బాగాలేదనో, ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కేరింగ్ ఉండేది, ప్రేమ ఉండేది. ఈ రోజున అసలు కేరింగ్ అనేది లేదండి. అందువల్ల ఏమవుతుందంటే డైవర్స్లు ఎక్కువగా బెడ్ కంఫర్ట్స్ లేకపోవడం అవుతాయి. మన జాతకం ఎప్పుడు చూసినా ఏమవుతుంది, శుక్రుడు బాగున్నాడు, ఈ స్థితి ఉంది, ఆ స్థితి ఉంది, పాయింట్లు కలిసినాయి, కానీ బెడ్ కంఫర్ట్స్ని ఎలా గమనిస్తున్నారు, గమనించట్లేదు. దానివల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, సుఖయోగాలు ఎలా ఉన్నాయి, కుటుంబ స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం ఉంది, బెడ్ కంఫర్ట్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా షేర్ చేస్తారు, కొద్దిగా మౌనంగా ఉంటాడా, ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ ఉండడానికి కారణం ఏంటి, లిమిటేషన్స్ ఉంటాయి ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అంటానికి కూడా. ఆ లిమిటేషన్స్ దాటి ఉంటాయా, లేకపోతే ఆప్టిమైజేషన్ చేసుకునే శక్తి ఆ అబ్బాయికి ఉందా లేదా, లేకపోతే అమ్మాయికి ఉందా లేదా, లేకపోతే తల్లిగారు చెప్పారు అనుకోండి నెగిటివ్గా అబ్బాయికి, ఆ అబ్బాయి ఎంతవరకు ఆప్టిమైజ్ చేస్తున్నారు, ఈ అమ్మాయికి తల్లిగారు చెప్పినప్పుడు ఎంతవరకు ఈ అమ్మాయి చక్కగా చూడగలుగుతుంది అనే అంశాలు జాతక చక్రంలో మాత్రమే ఉంటాయి, పాయింట్లో ఉండవన్నీ.
అందుకని దయచేసి మీరు గమనించండి, 36కి 36, 35, 28, 30 పాయింట్లు వచ్చి వాళ్ళు విడిపోతున్నారు. జాతకాలు బాగున్నాయి అనుకున్న వాళ్ళు విడిపోతున్నారు. కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే బాగున్నాయి అనుకుంటాం టైంలో ఒక 5-10 మినిట్స్ తేడాతో లగ్నాలు సంధి లగ్నాల్లో మార్పు రావచ్చు, కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోవచ్చు, తర్వాత తప్పు టైం ఇవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ను మార్చి ఇవ్వచ్చు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫడ్జింగ్ ఎక్కువ చేస్తున్నారని డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తున్నారు. వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు మా అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి కుజదోషం అంటున్నారు కాబట్టి వీళ్ళు టైం అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఆ కుజుడికి ఎక్కడ దెబ్బతిన్నాడో అది తెలియదు, అవగాహన లేదు. దానివల్ల ఏమవుతుంది, అసలు మంచి సంబంధాలు రాకుండా పోతుంటే అక్కడ మ్యాచ్ మేకింగ్లో ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అది దానికంటే ముందుగా చిన్నప్పటి నుంచే ఒక ఆడపిల్ల ఉంది, 10th క్లాస్ వచ్చింది, అప్పటి నుంచి మనం చదువుకి ఎంత జాగ్రత్త ఇస్తామో అమ్మాయి జాతకంలో ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, తర్వాత పెద్ద అయ్యాక 25 ఇయర్స్కి సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ ఉందా, సత్వం ఎలా ఉన్నారు, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ల పాటు సుఖాధిపతి బలహీనంగా ఉన్న దశ 25 ఏళ్ళు వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో మనం జాగ్రత్త పరిహారాలు చేసుకుంటూ ఈ అమ్మాయికి సుఖాధిపతి బాలేదు కాబట్టి వచ్చే అబ్బాయి జాతకంలో సుఖాధిపతి బలంగా ఉన్నాడా లేదా చెక్ చేసుకుని, తర్వాత శయన సుఖం ఏ విధంగా ఉంది అబ్బాయి జాతకంలో మ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ ఈ అమ్మాయి నైట్ వర్క్ చేయటము, ఈ గ్రేవేట్ షిఫ్ట్స్ 4 to 2 ఇక ఇండియాలో ఉండి అలా వర్క్ చేయటం, ఇలాంటి షిఫ్ట్స్ వలన ఆ నెగిటివిటీ అని తగ్గడానికి అవకాశం ఉంటుంది. బెడ్ కంఫర్ట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ జాగ్రత్త. పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 వచ్చేస్తారు, డాక్టర్స్ ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు. పొలిటీషియన్స్, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, మార్కెటింగ్కి సంబంధించినవి, వీళ్ళందరికీ కూడా బెడ్ కంఫర్ట్ స్థానాలు బలహీనంగా ఉంటాయి, కానీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నెగిటివిటీ అంతా కూడా వాళ్ళ ప్రొఫెషనల్గా తిరిగేదాంతో నల్లిఫై అవుతుంది, తర్వాత మిటిగెంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ లైఫ్స్ హ్యాపీగా ఉంటాయి. అందువల్ల ఎవరైనా తల్లిదండ్రులు ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ పూర్తి జాతక విశ్లేషణ నిష్ణాతులైనటువంటి జ్యోతిషులు చేయించుకుని ముందుకు వెళ్ళటం వలన డెఫినెట్గా 30 to 40% వచ్చే నెగిటివిటీ తగ్గిపోతుందండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 812101015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.